దీవాళి రోజు మస్తు జ్వరం వచ్చేసింది. సెలబ్రేషన్ ఏమో కానీ నేను అంత ఈజీగా గివ్ అప్ ఇచ్చే పర్సన్ కాదు. 2 days నుంచి మీరు నా వీడియోస్ ఫాలో అయితే అర్థమవుతుండే. సివియర్ ఫీవర్ లో కూడా 3 అవుట్ఫిట్స్ అయితే చూపించాను, మిగతా 2 అవుట్ఫిట్స్ ని చూపించలేకపోతున్నాను. నీకు సర్ది అయింది కదరా, సర్దికి టమాటా చారు మసాలా పెడుతున్నా, మిరియాలు వేసి టమాటా చారు చేస్తున్నా. కనీసం మాట్లాడటానికి కూడా వాయిస్ సరిగ్గా రావట్లేదని మిరియాల చారు కాస్తున్నారా ఆంటీ నా కోసం. మీ అన్నయ్యలు వచ్చింది కదా, మీ అన్నయ్యలకు చికెన్ ఫ్రై. ఫీవర్ పెట్టుకొని చికెన్ తింటావా అని అడగండి, అన్నయ్య వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం వండించాను అంతే, నా కోసం కాదు. దీవాళికి 5 అవుట్ఫిట్స్ ని చూపిస్తాను అన్నాను కదా, కానీ నా హెల్త్ ని కూడా బేస్ చేసుకోవాల్సి ఉంటుంది, అందుకే 3 అవుట్ఫిట్స్ తో ఆపేస్తున్నాను. కానీ ఆ అవుట్ఫిట్స్ ని కూడా స్పెషల్ అకేషన్ రోజున తప్పకుండా చూపిస్తాను. చెప్పు, డైలాగ్ చెప్పు, ఏదో చెప్తుంది చెప్పు చెప్పు చెప్పు. మసాలాలు ఎక్కువ వేస్తే ఆంటీ, మసాలాలు ఎక్కువ వేసినావు ఆంటీ అంటావు, నేను తినలేకపోయినా ఆంటీ నీ మసాలా ఘాటు అంటావు. అందుకే మసాలా వేయలే ఉట్టిగా వైట్ రైస్ చేసిన. ఆంటీ పక్కా తెలంగాణ కాబట్టి పక్కా స్పైసెస్ వేస్తుంది, ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి తెలంగాణలో పెరిగిన స్పైసెస్ మాత్రం అస్సలు అలవాటు చేసుకోలేకపోయినా. ఎక్కువైనా కష్టమే, నీతోని తక్కువైనా కష్టమే, అందుకే వేయలేదు. ఐ హోప్ మీ అందరూ కూడా నా హెల్త్ కండిషన్ అర్థం చేసుకునే ఉంటారు. ఒక 2-3 days లో హెల్త్ రికవర్ అయిన తర్వాత తప్పకుండా గివ్ అవే విన్నర్స్ ని కూడా అనౌన్స్ చేస్తాను. ఐ హోప్ మీ అందరూ దీవాళిని సేఫ్ గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. హ్యాపీ దీవాళి.